దేవుడు తన ప్రజల నైతిక జీవితాన్ని గురించి ఎన్నెన్నో హెచ్చరికలు చేస్తున్నాడు. దేవుడు సృష్టికర్త. ఆయన తన సృష్టిలో భౌతిక ఆధ్యాత్మిక నియమాలు అమలు పరుస్తున్నాడు. నేనే దేవుడను, నీ దేవుడను, ఇది నా ఆజ్ఞ, దీనిని మీరు పాటించాలి అంటున్నాడు దేవుడు. దశాజ్ఞలను మీరితే అరిష్టం ప్రాప్తిస్తుంది. దేవుని నియమాలను కాలరాస్తే ప్రతి మానవుడు నశిస్తాడు. దేవుని ఆజ్ఞను జవదాటరాదు, అగ్నితో చెర్లాటలాడరాదు. దేవుడు అంటున్నాడు, మీరు నాకు ప్రతిష్ఠిత జనం, నేను పవిత్రుడను, నేను మిగతా జాతుల నుండి మిమ్మల్ని ప్రత్యేకించాను, మీరు నాకు చెందినవారు. దేవుని ప్రజలు పరిశుద్ధులై జీవించాలి. జీవితంలోని ప్రతి విభాగంలో పరిశుద్ధతే ప్రవర్తిల్లాలి. ఇది దైవాజ్ఞ. 10 ఆజ్ఞలలో 7వ ఆజ్ఞ లైంగిక పవిత్రతకు సంబంధించినది. లైంగిక పాపాలు ఏవో, ఎలాంటివో దేవుడు విశదం చేస్తున్నాడు. లైంగిక అపవిత్రత సమాజమంతటినీ సమూలంగా నాశనం చేస్తుంది. రాజ్యాలకు రాజ్యాలే లైంగిక పాపాల వల్ల కూలిపోయాయి, అంతరించిపోయాయి. దేవుని మాట వింటే, ఆయన ఆజ్ఞను పాటిస్తే బతుకుతారు, లేకపోతే నశిస్తారు. ఈ రోజున ప్రతి దేశంలో లైంగిక స్వేచ్ఛ కావాలనే వారు బయలుదేరడం, విచ్చలవిడిగా స్త్రీ పురుషులు పెళ్లి కాకముందే స్వేచ్ఛగా తిరుగుతూ ఉండడం మనం గమనిస్తున్నాం. సోదరీ సోదరులారా, సృష్టిలో దేవుడే నైతిక నియమాలను ప్రవేశపెట్టాడు. దశాజ్ఞలను మీరితే కఠిన శిక్షకు గురవుతారు. ఈ దశాజ్ఞలు మనుష్యులు కల్పించినవి కావు, దేవుడిచ్చినవి. దేవుని ఆజ్ఞలను శిరసావహించాలి. సోదరుడా, సోదరి, నీవు ఈ లోకంలో ఉంటున్నావు. నీవు ఆయన గాలినే పీలుస్తున్నావు, ఆయన సూర్యరశ్మినే వాడుకుంటున్నావు, ఆయన నీరే త్రాగుతున్నావు, ఆయన పెట్టిన తిండే తింటున్నావు, ఆయన భూమి మీదే నడుస్తున్నావు. వీటన్నిటికీ నీవు క్రమంగా అద్దె చెల్లిస్తున్నావా? దేవుని ఆజ్ఞలను శిరసావహించాలి, తప్పదు. ఆయన ఆజ్ఞలను ధిక్కరిస్తే దానికి కఠిన శిక్ష భరించవలసి వస్తుంది. నువ్వు ఈ లోకంలో శిక్ష తప్పించుకోవచ్చు, అయితే ఆయన సింహాసనాన్ని తప్పించుకోలేవు. ఒకానొక రోజు న్యాయపీఠం ఎదుట మనమందరము నిలవాలి. అలనాడు దేవుడు అవినీతికరమైనవని చెప్పినవన్నీ నాడు నేడు అవినీతికరములే. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందు ఘనతయందు తన ఘటమును ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండడమే దేవుని చిత్తం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు. అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిస్తున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలిగే జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించడానికి తమను తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు. అలాగే 1 కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనా జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని అయి ఉన్న ఎడల అటివానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదు అని మీకు రాస్తున్నాను. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందు భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాడు. సోదరీ సోదరులారా, కొత్త నిబంధనలో
ఈ వచనాలు వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తోంది? దేవుని బిడ్డ పరిశుద్ధ జీవితం కోసం పిలువబడ్డాడు. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఇది వాస్తవమే. 1 కొరింథీ 3:16-17 వచనాలు, మీరు దేవునికి ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరెరుగరా? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎఫెసీ పత్రిక 1 వచనం, 1 పేతురు 1 దేవుడు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండాలని జగత్తు పునాది వేయబడకముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి, మిమ్ములను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. గమనించాలి, దేవుడు మనలను పరిశుద్ధులై ఉండడానికే పిలుస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత ఎంతో ప్రాముఖ్యమైనది. మనము లోకస్తుల విధానాలను అనుసరించకూడదు. గుంపులో నీవు ఒకడివైతే నీ ప్రత్యేకతను పోగొట్టుకుంటావు, జాగ్రత్త. క్రైస్తవుల జీవితాలు తాము ప్రకటించే సువార్తకు అనుగుణంగా ఉండాలి. దేవుడు సార్వభౌముడు, ఆయన సర్వసృష్టికర్త. ఈ సృష్టిని నడిపించేవాడు, నిర్వహించేవాడు ఆయనే. దేవుడు అంటున్నాడు, నేను నీ దేవుడను. దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడై ఆత్మ ఫలాలు పండిస్తాడు. 1 కొరింథీ 5 వచనం, మీలో జారత్వమున్నదని వదంతి. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనా జరగదు. ఈ రోజున కూడా ఇలాంటి లైంగిక వైపరీత్యాలను చూస్తున్నాము. దేవుడు వీటిని గర్హిస్తున్నాడు. రక్త సంబంధాలు, వైవాహిక సంబంధాలు ఎలా ఉండాలో ఈ అధ్యాయంలో చూపబడింది. వ్యభిచారము మహాఘోరమైన పాపం. ఈజిప్టులోని ఫరో వంశాలలో సొంత సోదరులు కూడా పెళ్లి చేసుకునే ఆచారం ఉండేది. సృష్టి ఆరంభంలో ఇలాంటి నియమాలు ఉండేవి కావు. కయీను, షేతు మొదలైన వారు తమ స్వంత తోబుట్టువులనే చేసుకున్నారు. శారా కూడా అబ్రహాముకు వరసకు సోదరి అవుతుంది. అయితే ధర్మశాస్త్రం వచ్చాక ఇలాంటి చర్యలు నిషేధించబడ్డాయి. భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం పవిత్రమైనది. కానాను దేశంలో నివసించిన జాతులు తమకు ఇష్టం వచ్చినట్లు లైంగిక సంబంధాలు కొనసాగించారు. అయితే క్రీస్తునందు కుటుంబం ఎలా ఉండాలో ఎఫెసీ పత్రిక 3:15 వచనం తేటపరుస్తోంది. ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు ఎంతో గ్రహించడానికి తగిన శక్తి మనకు కావాలి. దేవుని కుటుంబం పవిత్రతకు పెట్టింది పేరు. సాక్ష్యపు గుడారంలో ఆరాధన స్థలం పవిత్రం. 1 కొరింథీ 7 అంతా చదివితే దేవుని కుటుంబమందలి ప్రేమ ఎలాంటిదో అర్థమవుతుంది. ప్రతివానికి స్వంత భార్య ఉండాలి. ప్రతి స్త్రీకి స్వంత భర్త ఉండాలి. భర్త భార్యకు, భార్య భర్తకు వారి వారి ధర్మములు నడపాలి. భర్తకే కాని భార్యకు తన దేహముపై అధికారం లేదు. అలాగే భార్యకే కాని భర్తకు తన దేహముపై అధికారం లేదు. ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరాన్ని దేవుని వలన పొంది ఉన్నాడు. మనస్సు నిలుపలేని వారు పెళ్లి చేసుకోవచ్చు. కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకోవడం మేలు. విడాకులు విశ్వాసులకు తగని పని. సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని ఆజ్ఞలను అనుసరించడమే ముఖ్యం. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే ఉండిపోవాలి. ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. పెళ్లి చేసుకోవడం పాపం కాదు గాని విడాకులు పాపం. లోకపు నటన గతించిపోతున్నది. యోగ్య ప్రవర్తన గలవారై తొందర ఏమీ లేక
ప్రభువు సన్నిధానవర్తనులై ఉండాలి. ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఈ రోజున ప్రపంచంలో కొన్ని గొప్ప పట్టణాలలో సొదొమ గొమొర్రాల కంటే ఘోరమైన క్రియలు జరుగుతున్నాయి. ఇలాంటి పట్టణాలలో సువార్త సేవ ముమ్మరంగా జరగాలి. యెరికో లాంటి పట్టణాలు ఈ రోజున కూడా ఉన్నాయి. ప్రజలు రక్షించబడితేనే కాని ఈ సమస్యలు పరిష్కారం కావు. దేవుని బిడ్డలు లోకంతో ఒకటైపోకూడదు. పాఠం సమాప్తం. దైవాశీస్సులు.